శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గణపతి నవరాత్రులు కొనసాగుతున్నాయి. గణపతి నవరాత్రులలో గణపతి హోమం నిర్వహిస్తూ ఉంటారు. గణపతి హోమం ప్రత్యేకత ఏమిటి, అలాగే గణపతి హోమంలో వినియోగించే అష్టద్రవ్యాల విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 5:41 వరకు. నక్షత్రం స్వాతి, ఉదయం 10:32 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు ప్రత్యేకత ఋషి పంచమి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఆరోగ్యపరంగాను, వృత్తి ఉద్యోగ పరంగాను ఈరోజు శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా అనుకుంటున్న పనులన్నింటిలోనూ కూడా మీకు విజయవంతంగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించడం వలన మీకు ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్య పట్ల ఏకాగ్రతను కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒక సలహాలు తీసుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వాహనాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు వినాయకుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వీరికి ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయటం వలన ఈరోజు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంత మాట పట్టింపులు రావటం, అనుకోని విధంగా వారితోటి కలహాలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. సంతానానికి సంబంధించి వారు గనక విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నా, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నా ఆ విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అయితే మీ మనసులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పకపోవటం వలన మీకు ఇతరులతోటి మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. అలాగే దీంతో పాటుగా మనోధైర్యంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా సకాలంలో సమయానుకూలంగా మీరు తగు నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు మంచి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ నిర్వహణలో భాగంగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ఐటీ రంగంలో ఉన్నవారికి, ఇతర వృత్తులలో ఉన్నవారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు నలుగురికి సహాయం చేయటం వలన చిక్కులలో పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆస్తిపాస్తులకి సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి.
సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలోనూ స్టాక్స్ విషయంలో కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు మాత్రం మీరు తీసుకుంటూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఉంటుంది కనుక జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారు ఈరోజు వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏ పని తలపెట్టినా కూడా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. అనాలోచితంగా అనే మాటల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి మాట పట్టింపులు పెరిగే అవకాశాలు మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. పిల్లల పురోగతి కోసం మీరు పెట్టుబడులు లాంటివి పెట్టాలని గనక యోచిస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగాల్లో మాత్రం శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సహోద్యోగుల వలన ఇబ్బందులకి గురయ్యే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తుల విషయంలో కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వీరికి లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా గనక పెట్టుబడులు పెడితే ఆర్థిక పురోగతి అనేది మీకు సూచిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనిపించకపోయినా వీరు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సిద్ధ గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే మీకు హఠాత్తుగా నూతన పనులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆగిపోయిన పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెడతారు. నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే అనారోగ్యపరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలనిస్తాయని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరచాలి. మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక నూతన వ్యాపారాలు మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఇందులో మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారికి ఉండ్రాళ్లు నివేదన చేయటం వలన ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి.
అయితే మీ మనసు ఇబ్బందికరంగా ఉండటం లేదా శారీరక పరంగా మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అనాలోచితంగా అనే మాటల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా వారు ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఖర్చులు అధికంగా ఉండటం, ప్రయాణాలు చేయటం, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి మీరు ప్రతి విషయంలోనూ కూడా వారితోటి సంప్రదించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతిని ఆరాధన చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వీరి కుటుంబ సభ్యుల గురించి అలాగే వీరి స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించటం వలన మీరు తగిన విధంగా తగిన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు అలాగే వారి యొక్క వైవాహిక జీవితం గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది. తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే దైవానుగ్రహం కోసం అని చెప్పి వీరు ప్రత్యేకంగా పూజలు లాంటివి చేయటం వీరికి మంచిని కలిగిస్తుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు వినాయకుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. స్థిరాస్తి విషయాలలో కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులతోటి, మేనమామలతోటి అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం వీరి యొక్క ఉన్నతాధికారుల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీరి యొక్క సహోద్యోగుల వలన కూడా మాట పడాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి. అయితే స్టాక్ మార్కెట్ కానీ లేకపోతే స్పెక్యులేషన్స్ కానీ ఈ విషయాలలో మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకి కూడా వీరికి విద్య పట్ల కలుగుతున్న ఏకాగ్రత వలన వీరికి మంచి ఫలితాలు లభించే అవకాశం గోచరిస్తోంది. వీటితో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి ఉండటం, అలాగే ఆర్థిక అభివృద్ధి, దీంతో పాటు వీరు గనక నూతన భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు అనుకూలత అనేది ఉండటం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు ఆర్థికపరమైన విషయాలతో పాటు వీరు స్థిరాస్తుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సంకటహర గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ,
అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వీరి యొక్క స్వవిషయాల గురించి జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయాలి. అలాగే మీరు ఇతరులను దూషించటం వలన మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులు తప్పనిసరిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ రోజు ప్రత్యేకించి ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా వీరు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం అలాగే ఆర్థిక పరంగా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ యొక్క బంధువర్గీయులతోటి కూడా మాట పడే పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి గనక కుంభరాశి వారు మాత్రం జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలిస్తున్న స్టాక్ మార్కెట్ కానీ స్పెక్యులేషన్స్ కానీ ఇవి మీకు ప్రతికూలంగా ఉంటాయని గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తిరీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన విద్యార్థులకి మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా వీరికి అడ్మిషన్లు లాంటివి లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన కూడా మీకు ఉద్యోగ వ్యాపారాలలో అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. స్థిరాస్తి విషయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది మాత్రం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. సోదర సోదరీమణులతోటి కూడా ప్రతి విషయంలోనూ ఇబ్బందికి గురయ్యే అవకాశాలు లేదా వారితోటి వాదోపవాదాలు లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమకి గురయ్యే అవకాశాలు, ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శ్వేతార్క గణపతిని ఆరాధించడం వలన కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.